Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయినటువంటి పుష్ప టు ద రూల్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది. కానీ ఒక్కటే డౌట్, అది ఇన్ డీటెయిల్గా ఇంకొంచెం మాట్లాడుకుందాం. కానీ ఇంతకీ మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అయిపోండి. ప్రతి వీడియో అప్డేట్తో పాటు మూవీ అప్డేట్స్ కూడా అక్కడ ఇస్తూ ఉంటాము. సో, ఫాలో అయిపోండి. స్నాప్‌చాట్ ఉంటే లింక్ అక్కడే ఉంది. అక్కడ కూడా ఫాలో అయిపోండే. ఇంకా మూవీ యొక్క మెయిన్ ప్లాట్ గురించి డిస్కషన్ ఎందుకులే. పార్ట్ 1 ఎలాగో చూసారు కదా! దాని తర్వాత ఏమయ్యిందో అనేదే కథ. మూవీ స్టార్ట్ అవ్వడం నీట్‌గానే స్టార్ట్ అవుద్ది మామ. మంచి ఇంట్రడక్షన్ సీను, యాక్షన్ బ్లాక్ బావుంటది. ఆ తర్వాత కూడా ఓకే, బానే ఉందే అన్నట్టుగా ఎళ్తున్నప్పుడు ఫీలింగ్స్ అని జెప్పి సీక్వెన్స్ ఒస్తదన్నమాట. ఈ ఫీలింగ్స్ ఎపిసోడ్ ఒచ్చినప్పుడు సిర్రాకు రావడం పక్కా. ఫీలింగ్స్ సాంగ్ అవ్వడానికి ముందు వరకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉండడానికి రీజను ఆ ఎపిసోడ్సే. మధ్యలో చిరాకు తెప్పించడానికి వచ్చినట్టుగా వస్తాయన్నమాట. కానీ ఆ సాంగ్ అయిన తర్వాత ఒక మంచి ఫ్లోలో వెళ్తుంటది. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది మావా, పిచ్చ క్రేజీగా అనిపిస్తది. ఇది కథరా 'పుష్పరాజ్' అంటే ఇలాంటివి మనకు కావాల్సిందని చెప్పి ఒక మంచి హై ఇచ్చే ఇంటర్వెల్ బ్లాక్‌తోని ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుద్ది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ వన్ అన్న ఫీలింగ్‌తోనే ఫస్ట్ హాఫ్ ముగిస్తారన్నమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మంచి రేసీగా వెళ్తూ ఉంటది సినిమా. అప్పుడు జాతర సీక్వెన్స్ వస్తది. ఇచ్చేయండి సార్. నేషనల్ అవార్డ్ మళ్ళీ ఇచ్చేయండి. అసలు నేషనల్ అవార్డ్ మళ్ళీ 'అల్లు అర్జున్' గారికి రాలేదంటే ఆ అవార్డ్‌కే సిగ్గుసేటు. అంతే. ఏమన్నా పెర్ఫార్మన్సా చెప్పండి. మాటలు, మాటల్లో చెప్పలేను ఆ పెర్ఫార్మన్స్ గురించి. చూస్తేనే ఆ పెర్ఫార్మన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ తర్వాతే సినిమా కొంచెం స్లో అయినట్టుగా ఉందే అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుద్ది. కానీ ఆ క్లైమాక్స్ చూసాక మైండ్‌లో అప్పుడెప్పుడో రాజమౌళి గారన్న మాటే గుర్తొచ్చింది. 'సుకుమార్' గారు, 'త్రివిక్రమ్' గారు మాస్ సినిమాలు తీయడం మొదలుపెడితే మేము సర్దేసుకొని ఎళ్ళిపోవడం బెటరు అని అన్నారన్నమాట. ఆయనన్న మాటల్లోని తప్పే లేదు. ఏం తాగి తీశారు సార్ ఆ మాస్ సీక్వెన్స్‌ని. దానికి తోడు 'అల్లు అర్జున్' గారి పెర్ఫార్మన్స్ ఉంటదక్కడ చూడండి. మాసు, ఊరమాసు కాదు. అల్టిమేట్ మాసు. ఒరేయ్ బాబు! ఈ సినిమా గురించి ఎంత పాజిటివ్‌గా చెప్తున్నావు. మళ్ళీ స్టార్టింగ్‌లో కానీ అని ఎందుకురా సాగదీశావు అన్న డౌటు మీ మైండ్‌లో రైజ్ అయింది కదా! పార్ట్ 3 ఎందుకు సార్ నాకర్థం కావట్లేదు. బుద్ధిగా అయిపోగొట్టాల్సిన సినిమాకి పార్ట్ 3 తీయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? పోనీ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏమైనా స్ట్రాంగ్‌గా ఉందా అంటే అది లేదు. చాలా ఫోర్స్‌డ్‌గా పార్ట్ 3 కోసం ప్రిపేర్ చేస్తున్నాము అన్నట్టుగా ఉంటది ఆ క్లిఫ్ హ్యాంగర్. నాకు మూవీ మొత్తంలో హెవీగా మిక్స్డ్ ఫీల్ ఇచ్చినటువంటి మూమెంట్ ఆ క్లిఫ్ హ్యాంగరే. పార్ట్ 3 వేస్ట్ నన్నడిగితే. పార్ట్ 2తో క్లియర్‌గా ఎండ్ చేసేయాల్సిన మూవీని పార్ట్ 3కి లాగుతున్నారు. అండ్ ఉన్న పార్ట్ 2లో కొంచెం మైనస్ అనిపించిన పాయింట్స్ ఏంటంటే, టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల వాటిని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేము అని చెప్పడానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మంగళం సీను, దాక్షాయిని, జాలిరెడ్డి ఈళ్ళకసలు క్యారెక్టరే లేదు సినిమాలోని. మంగళం సీను, దాక్షాయిని క్యారెక్టర్స్ అయినా పర్లేదు. కొద్దో గొప్పో అప్పుడప్పుడు కనిపిస్తారు. జాలిరెడ్డికి ఆ పుణ్యం కూడా లేకుండా పోయింది పాపం. ఇంకా 'షికావత్' సార్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకు వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ ఫేస్ ఆఫ్ గాని, ఆ బిల్డప్ గాని భలే క్రేజీగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే పిచ్చెక్కిపోతారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక అంటే మూకీ కన్వర్జేషన్ లాంటిదోటి అవుద్దన్నమాట. కామెడీగా అనిపిస్తది. అక్కడి వరకు ఓకే. అదేంటి సార్ సడెన్‌గా ఆపేసారు ఆ క్యారెక్టర్‌ని? అంటే ఒక పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా చూపించి, ఏం కాదన్నట్టుగా సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేసారు ఆ క్యారెక్టర్‌ని. అండ్ ఇంకొకటేటంటే, ఈ మూవీని కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేసి తీస్తే 1 ½ ఇయర్ లేదా 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. కానీ ఎక్కువ టైం వేస్ట్ చేశారేమో అనిపిచ్చింది. బట్ ఒకటైతే నిజం, మూవీ అయిపోయిన తర్వాత మాత్రం ఒక వర్తీ ఫీల్‌తోనే థియేటర్ నుంచి బయటకొస్తాం. బట్ వీళ్ళెక్కువ టైం వేస్ట్ చేసేసారేమో అని జెప్పి లోపల కొడుతుందంతే. పెర్ఫార్మన్సెస్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, చెప్పాను కదా! 'అల్లు అర్జున్' గారికి మళ్ళీ నేషనల్ అవార్డ్ ఇచ్చేయండబ్బా! ఆ అవార్డ్ మళ్ళీ ఆయనకి మాత్రమే రావాలి అని చెప్పి రాసిపెట్టి ఉందేమో, అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 2 రష్మిక గారేంటంటే, ఫస్ట్ హాఫ్‌లో చిరాకొచ్చింది. ఆ ఫీలింగ్స్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడైతే పిచ్చ చిరాకొచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌లోని జాతర సీక్వెన్స్ దగ్గర ఒక సీన్ ఉంటదన్నమాట. అక్కడ మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు మామ రష్మిక గారు. ఇంకా ఫహద్ ఫాజిల్ గారు ఎప్పట్లాగే ఈ క్యారెక్టర్‌కి కూడా ప్రాణం పెట్టేశారు. ఇంకా 'రావు రమేష్' గారికి ఈసారి కొంచెం పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న రోలే దొరికింది. ఇంకా టెక్నికల్‌గా చూసుకుంటే ఎడిటింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. అండ్ ప్రొడక్షన్ అండ్ వీఎఫ్ఎక్స్ విషయానికొచ్చేస్తే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గానే ఉన్నాయి. కానీ ఆ హెలికాప్టర్ సీజీఐ పార్టే మరీ వీక్‌గా అనిపిచ్చింది. సాంగ్స్ గురించి మాట్లాడితే మరీ అంత గొప్ప ఆల్బమ్ కాదు. అది మీకు తెలిసిందే. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈసారి చాలా బావుంది.
ఇంక డైరెక్టర్ సుకుమార్ గారి విషయానికొచ్చేస్తే, కరెక్ట్‌గా ప్యాక్ చేసి, ఒక అల్టిమేట్ పక్కా మాస్ కమర్షియల్ బొమ్మని మన ముందుకి తీసుకొచ్చేశారు. బట్ పర్టిక్యులర్‌గా మైనస్ అనిపించిన పాయింట్స్ గురించి ముందు చెప్పాను కదా! అదే కొంచెం బాగా మైనస్ అనిపించింది. కొంచెం క్యారెక్టర్స్ విషయంలో పర్టిక్యులర్‌గా కాన్సంట్రేట్ చేసి, ఈ పార్ట్‌తోనే మూవీని ముగిచ్చేసుంటే ఇంకా బావుండేది. ఎందుకంటే, చాలా క్లియర్‌గా ఉంటది మామ ఎండింగు. ఒక కంప్లీట్ మూవీని చూసామన్న ఫీలింగయితే క్రియేట్ అవ్వుద్ది. బట్ క్యారెక్టర్స్‌ని ఇన్‌కంప్లీట్‌గా వదిలేసి, పార్ట్ 3 కోసం అని చెప్పి దాచాము అని సాగదీసి, పార్ట్ 3 కోసం వదిలిన ఆ క్లిఫ్ హ్యాంగర్ ఉంది చూడండి, అది మాత్రం డిసప్పాయింటింగ్‌గానే అనిపిచ్చింది. ఈ ఒక్క ఎలిమెంట్ పక్కన పెడితే, మిగతా సినిమా అంతా బానే ఉంది. మన 'న్యూస్ 3 పీపుల్' వెర్షన్‌లో చెప్పాలంటే, ఇట్ వాస్ ఎ గ్రీన్ సిగ్నల్. బట్ కాకపోతే మామ ఒక డౌటు 'పుష్ప 3 ర్యాంపేజ్' అనే టైటిల్ పడ్డ తర్వాత, ఏమైనా సీన్స్‌ని ఏమైనా చూపిచ్చారా? మా థియేటర్‌లో ఏంటంటే 'పుష్ప 3 ర్యాంపేజ్' అని పడగానే బొమ్మ ఆపేసాడు అక్కడితోని. తర్వాత ఏమైనా చిన్నగా క్రెడిట్స్ లాంటిది వదిలారా ఏంటి అని ఒక చిన్న డౌటుంది. మీకు కూడా 'పుష్ప 3 ర్యాంపేజ్' అనే టైటిల్‌తోనే ఆపేసారా? తర్వాత ఏమైనా క్రెడిట్స్ ఉన్నాయా? కింద కామెంట్స్‌లో చెప్పండే. ఇంతటితో వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.